ద సింపుల్ అస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం 24వ తారీఖు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారు ఉన్నారు. గురుగారు నమస్కారం. నమస్కారం. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. గాయత్రి. ధన్యవాదాలు గురుగారు. గురుగారు ఈ వారం మా ప్రేక్షకుల కోరిక మేరకు వారఫలం ఎలా ఉందో చెప్పండి. అలాగే మీరు క్రిందిటి వారం చెప్పిన విధంగానే ప్రళయాలు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి విపరీతంగా ఉంది. ట్రంప్ పుతిన్ విషయంలో కానివ్వండి, మీరు చెప్పినవి యథావిధంగా అలాగే జరిగాయి. ఈ వారం ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ వారం గ్రహస్థితులు చూసుకుంటే అమ్మ 24వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు శని అలాగే మీనరాశిలో సంచరిస్తున్నారు. గురువు మిథున రాశిలో, శుక్ర బుధ గ్రహాలు కర్కాటక రాశిలో, రవి కేతు గ్రహాలు సింహరాశిలో, కుజుడు కన్యా రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారమ్మా. చంద్రుడు ప్రత్యేకంగా 3 రాశుల్లో ప్రయాణిస్తారనమాట. అంటే సింహం, కన్యా, తుల ఈ 3 రాశుల్లో ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి మనము చక్కగా ఈ వార పరిస్థితి గ్రహాలు 12 రాశులకు ఎలా ఉందో చెప్పాలి. మీరు అన్నట్టుగా ఈ యొక్క ప్రపంచ పటం కావచ్చు లేదా భారతదేశం తీసుకున్నా కూడా ఏదైనా పాజిటివ్గా జరిగింది, సంతోషకరంగా ఉంది అనేది ఏమీ లేదు. ఎక్కడైనా సరే ఈ యొక్క పుతిన్తో డిస్కషన్ చేసి ట్రంప్ ఏదో చేసేస్తాడేమో అనుకుంటే అది ఏమీ జరగలేదు. అలాగే ముఖ్యమైనటువంటి విషయాలు ఏదైతే ఉందో మనం ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి సంక్షోభాలు, గొడవలు, ఇబ్బందులు కంటిన్యూ ఉన్నాయి. ఎప్పుడైతే సూర్యుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి వచ్చేస్తాడంటే వచ్చే నెల 17వ తారీఖు అంటే సెప్టెంబర్ 17 తర్వాత రాహు కేతు నుంచి సూర్యుడు దాటేసరికి ఏమవుతుందంటే 6 నెలల వరకు కాలసర్ప దోషం అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఆయన వెనకాల కుజుడు అందరూ వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రళయాలు, గొడవలు, ఇబ్బందులు అన్నీ శాంతియుతంగా అయిపోతుంది. వినాయక చవితి నవరాత్రులు అయిన తర్వాత ప్రపంచం మొత్తం శాంతియుతంగా, ప్రశాంతంగా, మంచి వాతావరణంలో హాయిగా ఉంటుందని చెప్పొచ్చు. ఎవరు ఎలాంటి భయాలు పడక్కర్లేదు. ఓకే గురుగారు. అలాగే ఇప్పుడు ఎవరైతే నక్షత్రాల రోజు ఎలా నక్షత్రాలు అంటే పుట్టినరోజులు చాలా మంది జరుపుకుంటారు, అది ఎలా జరుపుకుంటారో, ఏ రోజున జరుపుకుంటారో చెప్పండి. అమ్మా ఈ వారంగానే చూసుకుంటే మనకి ఇప్పుడు 24 నుంచి మనకు భాద్రపద మాసం అనేది మొదలవుతుంది. ఈ భాద్రపద మాసంలో పాడ్యమి తిథి మొదటి రోజు నుంచి చూసుకుంటే ఎవరైతే భాద్రపద మాసంలో జన్మించారో వాళ్ళు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, విశాఖ నక్షత్రం వరకు వాళ్ళు ఈ రోజుల్లో వాళ్ళ పుట్టినరోజులు గుడికి వెళ్ళటం, వాళ్ళ పేరు మీద అర్చన, దేవుడి అర్చన చేసుకోవటం లాంటివి చేస్తే చాలా మంచిది. ఓకే. అలాగే పెద్దలకి తిథులు పెట్టాలని చాలా మంది చూస్తుంటారు కదండి, వాళ్ళకి ఏ రోజులు? వాళ్ళు ఎవరైతే భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పెద్దవాళ్ళు గతించారో వాళ్ళల్లో ఎవరైతే పాడ్యమి తిథి, విధియ, తదియ, చవితి, పంచమి, సప్తమి, షష్ఠి, సప్తమి ఈ తిథుల్లో మరణించిన పెద్దలకి ఖచ్చితంగా బియ్యం పోయటం అంటారు లేదా పిండ ప్రదానం చేయటం వల్ల వాళ్ళ ఆశీస్సులు మన కుటుంబం పరి మీద అందరికీ ఉంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం. ద సింపుల్ ఆస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం కన్యా రాశి వారికి వారఫలం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. కన్యా రాశి వాళ్ళందరూ మీ అందరి తరపున రాజీ గారు అడుగుతున్నారు. అమ్మ దీర్ఘాయుష్మాన్ భవ. ఈ వారంలో కన్యా రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం తల్లి. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేస్తారు, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంది. అలాగే వాళ్ళ ధనస్థానం ఇప్పుడు ఇంత బాగుంటుంది అంటే ధనస్థానం కూడా అలానే అంతే కదమ్మా. ధనం బాగుంటేనే అన్ని బాగుంటాయి. కాబట్టి ధనస్థానం చాలా బాగుంది, సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అలాగే కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో మంచి డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది. భార్య భర్త స్థానం ఎలా అంటే భార్య భర్త మధ్యలో సఖ్యత కానీ, ప్రేమికులు డివోర్స్ తీసుకోవాలనుకున్నా కానీ అయినా కలవాలి అని అనుకునే వారికి ఎలా ఉంటుంది? సూపర్ అమ్మా, చాలా బాగుంది. గురువు చాలా బాగా అష్టమం నుంచి భాగ్యంలోకి వచ్చాడు కాబట్టి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత కలిగి ఉంటారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ఆ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి. డైవర్స్ గీవర్స్ అనే మాటలన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. ఇప్పుడు దూర ప్రయాణం వారికి సమయం అనుకూలంగా ఉంటుందంటే ఏం అపాయాలు లేకుండా వాళ్ళు నిదానంగా వెళ్తారా? ఇది సమయం కరెక్టేనా? కాదు. ఈ జాతకంలో ఏంటంటే కుజుడు లగ్నంలో ఉండడం వల్ల అష్టమాధిపతి కుజుడు కాబట్టి ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని సాహసాలు చేయకండి.
తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా వాహనాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తండ్రి దగ్గర నుండి వచ్చే ఆస్తి కానివ్వండి, కోర్టు విభేదాలు, మళ్ళా రుణ ఒత్తిడి అని అంటారు కదా, అది ఎలా ఉంటుంది? ఏమైనా తగ్గుతుందా, బాగుంటుందా? చూడమ్మా, వీళ్ళకి జాతక రీత్యా చూస్తే వీళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. రుణ ఒత్తిడి ఉంటుంది, అలాగే శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచాలి. సో ఇవన్నీ చేసుకోవడం బాగుంది. తర్వాత తండ్రి గురించి అడిగావు. తండ్రి స్థానం చాలా బాగుంది. తండ్రి నుంచి రాసిన ఆస్తులు, అత్తగారి నుంచి రాసిన ఆస్తులు వస్తాయి. గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది. మంచి గురువుని ఆశ్రయించడం మీకు మంచిది. అనుకూలత చాలా బాగుంది. బిజినెస్ ఈ రాశి వారికి ఏ బిజినెస్ కలిసి వస్తుంది చెప్పండి. ఈ రాశి వాళ్ళకమ్మా పాల వ్యాపారాలు, బియ్యం వ్యాపారము, కోళ్ల ఫారం వ్యాపారాలు, అనేక కూల్ డ్రింక్, వాటర్ ప్లాంట్స్ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. ఈ వారం చాలా బాగుందమ్మా. వ్యాపారంలో మంచిగా దూసుకు వెళ్తారు, అన్ని లాభాలు సంపాదిస్తారు, సంతోషంగా ఉంటారు. జాబ్ విషయానికి వస్తే చాలా మంది జాబ్ చేంజ్ చేయాలనుకుంటారు. అంటే ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అయినా చేంజ్ చేసేది, లేకపోతే వెయిట్ చేయమంటారా? ఖచ్చితంగా చాలా మంచి టైం నడుస్తుంది. ఉద్యోగంలో వీళ్ళకి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, అలాగే వీసాలు రావటము అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మంచి మంచి ఆఫర్లు వస్తే ఇప్పుడు జంప్ అయిపోవడం కూడా చాలా బాగుంది. అలాగే ఇప్పుడు వీళ్ళకి అదృష్టం బాగా కలిసి వస్తుంది అంటారా? అదృష్టం బాగా ఉంది. తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉంటుంది. ధర్మ మార్గాన్ని పాటిస్తారు. అన్ని బాగున్నాయి తల్లి. ఏదన్నా వీళ్ళకు పరిహారం ఉంటే ఏదన్నా చెప్పరా? ముఖ్యంగా ఏ గుడికి వెళ్తే బాగుంటుంది? అలామ్మా, ఎప్పుడు కూడా నేను సజెస్ట్ చేసేది కన్యారాశి వాళ్ళకి విష్ణు సహస్రనామం చదవాలి, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళమని చెప్తుంటా. వీళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, అలాగే కుజుడే ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడి యొక్క పరిహారం చేసుకోవడం మీకు ఎంతైనా మంచిది. కుజ మంత్రం రోజు 7 సార్లు చదవండి. ఇక విలువైన వస్తువులు, వాహనాలు, భూమి అన్ని కొనడానికి అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులు బాగున్నాయి. సంతాన పరంగానే బాగుంది, ఆరోగ్యపరంగానే పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. భార్యాభర్తల మీద సఖ్యత బాగా అన్ని అడిగావు. అదృష్టం కూడా ఈ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. ఉద్యోగం బాగుంది, వ్యాపారం కూడా అన్ని రకాలుగా కన్యా రాశి వాళ్ళకి మంచి టైం నడుస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. విన్నారు కదా ప్రేక్షకులు, గురుగారు చెప్పినట్టుగా పరిహారం చేసుకోండి. ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ప్రయాణం చేయండి. మీకు ఎలాంటి సమస్య ఉన్నా జాతక ప్రకారంగా కానీ, ఏ విషయం బిజినెస్ విషయం కానీ గురుగారిని తప్పకుండా కన్సల్ట్ కానీ. ధన్యవాదాలు. నమస్కారం.